ప్రకృతి ఒడిలో కొండల మధ్యలో హెలికాప్టర్ ఎక్కితే ఆ ఆనందానికి అవధులుండవు. అందులో కూర్చొని కమ్మని కాఫీ తాగితే ఆ అనుభూతిని వర్ణించడానికి మాటలుండవు. వినడానికి బాగానే ఉంది కానీ సామాన్యులకు సాధ్యమయ్యే పనేనా అనుకుంటున్నారా? అనుమానాలు పక్కన పెట్టండి. అందాల అరకు వెళ్దాం పదండి. మీకోసం హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. తిరుగుతున్న ఫ్యాన్, ఇంజిన్ కాక్పిట్, ఇంకేముంది, టేకాఫ్ కావడమే లేట్ అనుకుంటున్నారా? ఇది ఎగరలేదు కానీ ఒక్కసారైనా హెలికాప్టర్ ఎక్కాలనుకునే సామాన్యుల కల నెరవేరుస్తుంది. మంచి కాఫీ ఇచ్చి కావలసిన ఫుడ్ పెట్టి చక్కని ఆతిథ్యమిస్తుంది. శృంగవరపు కోట నుంచి అరకు వెళ్లే దారిలో పర్యాటకుల్ని రారమ్మని ఆహ్వానిస్తోంది హెలికాప్టర్ రెస్టారెంట్. భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు ఇప్పటికే విమాన హోటళ్లు రెక్కలు విప్పాయి. ట్రైన్ రెస్టారెంట్లు పట్టాలెక్కాయి. ఆ ట్రెండ్లో కొత్త రెక్కలు తొడిగింది హెలికాప్టర్ రెస్టారెంట్. అందాల అరకు ఘాట్ రోడ్లో ల్యాండ్ అయింది. హెలికాప్టర్ బాడీ మాత్రమే కాదు, కింద కూడా హెలీప్యాడ్ను తలపించేలా డిజైన్ చేశారు. మనం ఎక్కడైనా రైలు రెస్టారెంట్ని, విమానం రెస్టారెంట్ని చూసింటాం, కానీ ఇక్కడ మాత్రం హెలికాప్టర్ తరహాలో రెస్టారెంట్ని పెట్టారు. అరకు అన్నది అత్యధికంగా పర్యాటకులు వచ్చేటువంటి ప్రాంతము. మన దగ్గర నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా అరకుకి ఎక్కువగా వస్తుంటారు. ఆ పర్యాటకులను ఆకర్షించేందుకే ఈ యొక్క హెలికాప్టర్ రెస్టారెంట్ పెట్టామని చెబుతున్నారు. అసలు ఈ రెస్టారెంట్ ఎలా ఉంది, ఎలా ఈ హెలికాప్టర్ రెస్టారెంట్ని తయారు చేశారు, ఆ లోపల ఏ విధంగా సెటప్ చేశారన్నది కూడా ఒకసారి చూద్దామే. ఈ హెలికాప్టర్ పూర్తిగా ఆకారం ఏ విధంగా ఉంటుందో, నేవీ లేదా ఆర్మీకి సంబంధించినటువంటి హెలికాప్టర్లు అదే తరహాలోనే దీని యొక్క పూర్తి ఆకారం అయితే డిజైన్ అయితే చేశారు. మనం ఒకసారి లోపల కూడా చూసుకోవచ్చు. లోపల ఎవరైతే పైలట్లు ఇద్దరు కూర్చుంటారో, పైలట్లు కూర్చునేటువంటి సీట్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఈ యొక్క హెలికాప్టర్ని తీర్చిదిద్దారు. అదే కాకుండా ఎయిర్ స్పీడ్ కానీ, నావిగేషన్ కానీ, ఆర్పిఎం కానీ, బ్రేక్ పాస్ కానీ, అంటే హెలికాప్టర్లో ఏ విధంగా అచ్చము ఈ తరహావి ఏవైతే సిస్టమ్ ఉంటుందో అదే తరహాలోనే పూర్తిగా ఇక్కడ ఈ దీనికి సంబంధించినటువంటి సెటప్ కూడా పూర్తిగా చేసినటువంటి పరిస్థితి ఇందులో ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ, నెక్స్ట్ పేజ్ కానీ, అంటే ఏ విధంగా హెలికాప్టర్లో సెటప్ ఉంటుందో అదే విధంగా దీంట్లో ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు కానీ, దీంట్లో ఎక్స్పీరియన్స్ చేసేటువంటి పర్యాటకులకు కానీ చూపించే విధంగా ఇక్కడ పెట్టారు. అంతేకాకుండా వెనుక భాగంలో అయితే విండో కూడా మనకు హెలికాప్టర్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా విండో కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఏసీని కూడా ఫిట్ చేశారు. అంటే ఆ యాంబియన్స్ హెలికాప్టర్లో ప్రయాణిస్తూ లేదా హెలికాప్టర్ ఎక్కి ఒకసారి భోజనం చేసినా లేదా టిఫిన్ చేసినా లేదా ఇంకా టీ తాగినా ఏ విధంగా ఉంటుందో అదే తరహాలోనే ఈ హెలికాప్టర్ రూపంలో ఈ రెస్టారెంట్ని అయితే చేశారు. అసలు ఈ రెస్టారెంట్ని ఎందుకు పెట్టారు, పర్యాటకుల నుంచి కానీ లేదా ప్రజల నుంచి కానీ ఇక్కడికి వచ్చేటువంటి వారి నుంచి కానీ ఎలాంటి స్పందన ఉందో ఈ హెలికాప్టర్ తరహాలో పెట్టినటువంటి రెస్టారెంట్ పెట్టినటువంటి యజమానిని ఒకసారి అడుగుదాం. సరే, చాలా చోట్ల ట్రైన్ రెస్టారెంట్లు, విమానం రెస్టారెంట్లు చూసింటాం. ఈ కొత్త తరహా హెలికాప్టర్ తరహాలో రెస్టారెంట్ పెట్టాలన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది సార్ మీకు? ఇది టూరిజం పర్పస్ మీద, ఇది అరకు వైజాగ్ నుంచి అరకు వెళ్ళే రూట్. ఇది మామూలుగా టూరిస్టులు బాగా వెళ్తూ ఉంటారు ఇక్కడ. వాళ్ళ గురించి అని చెప్పేసి దీన్ని ప్లాన్ చేసాం. అంటే ఈ హెలికాప్టర్ రెస్టారెంట్ అనేది ఏపీలో కానీ తెలంగాణలో ఎక్కడా లేదు. విమాన రెస్టారెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇది కొత్తగా ఉంటుందని చెప్పేసి టూరిస్టులను అట్రాక్ట్ చేయొచ్చు ఇక్కడ ఆగటానికి అని చెప్పేసి వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా కల్పించాం. వాళ్ళకి ఇది టూరిస్టులకి టీ, కాఫీ, మొత్తం కాఫీ ఫ్యాక్టరీ ఒకటి మొత్తం ఇవన్నీ చేసి టూరిజం పర్పస్ మీద పెట్టాం ఇదంతా. ఇది లోపల 16 డైనింగ్, ఇది 35 lakhs వరకు ఖర్చు అయింది. పిల్లలు బాగానే ఎంజాయ్ చేస్తారు. అంత గోలే వాళ్ళు వస్తే. కొంతమంది పిల్లలు ఏడుస్తారు, అమ్మో ఎగిరిపోతుందేమో మేము ఎక్కం. కొంతమంది అదే అట్ట భయపడేవాళ్ళు 2%, 3% ఉంటారు. మామూలుగా అంతా కామన్. ఇప్పుడైతే స్థానికంగా ఉపాధి అయితే ఒక 25 మంది అయితే అవుతున్నారండి. ఇక్కడ ఎక్కువగా బెంగాలీ వాళ్ళు ఎక్కువ వస్తారు. నార్త్ ఇండియన్స్లో బెంగాలీ, తర్వాత ఇక లోకల్ తమిళనాడు, మన ఏపీ, హైదరాబాదు ఇటు నుంచి వస్తారు. మెయిన్ ఒడిశా వాళ్ళు కూడా వస్తారు. మన్యంలో అరకు, లంబసింగి, పాడేరు బెస్ట్ టూరిస్ట్ స్పాట్లు.
అక్కడ మౌలిక వసతులు కల్పించడమే కాదు, పెద్ద ఎత్తున ప్రైవేట్ ఆపరేటర్లను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దానిలో భాగంగా ఏర్పాటై సరికొత్త థ్రిల్ అందిస్తోంది హెలికాప్టర్ రెస్టారెంట్. ఈ మార్గంలో వెళ్లే వాళ్లంతా ఆగి ఓ లుక్కేస్తున్నారు. వారెవ్వా ఏం ఐడియా అంటూ ఫోటోలు, సెల్ఫీలు, రీల్స్ తీసుకుంటున్నారు. పర్యాటకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుంది. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల నుంచే కాక మన రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు అరకుతో పాటు మిగిలినటువంటి ప్రాంతాలకు వస్తున్నారు. ఆ పర్యాటకులను ఆకర్షించేందుకే ఈ తరహా రెస్టారెంట్లు పెట్టామని నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటూ న్యూస్, అరకు ప్రాంతం నుంచి.